రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలతో 5 రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ కిస్టోడ్ లైన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో జూన్ 15 నుంచి 16 తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. దీంతో పాటు వ్యాపారవేత్తలను కూడా ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. దుబాయ్లోని మెరీనా ప్రాంతంలో ఉన్న 67 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. 6 గంటల పాటు శ్రమించి భవనంలోని 764 అపార్ట్మెంట్లలో ఉన్న 3820 మందిని రక్షించాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ప్రతి వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఇక ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలో చిక్కుకొని 2 సజీవ దహనమయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని హైతాబాద్ గ్రామంలో సర్వే నెంబర్ 8లో ఉన్న 42 ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు అధికారులు తొలగించారు. షాబాద్ ఎంఆర్ఓ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. స్థానికంగా మాజీ సర్పంచ్ దర్శన్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంబాయిరాజు, రాఘవేందర్ తదితరులు ఈ భూములను తమ స్వంతంగా మార్చుకొని ఇతరులకు షాపులు కట్టించి అద్దె వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ షాబాద్ మండలంలోని హైదరాబాద్ గ్రామ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 8లో ప్రభుత్వం అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. సో ఇది వ్యాపార ఈ అవసరాలకు అనుగుణంగా కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ స్ట్రక్చర్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. సో అటువంటి స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఈరోజు మార్నింగ్ ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆధ్వర్యంలో పోలీసు వారి సహకారంతో కంప్లీట్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి కూడా వారికి టైం ఇచ్చి తీసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొద్దిగా తాత్సారం చేయడం వల్ల సో ఈరోజు జేసీబీల సాయంతో తీసివేయడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా డిమాలిషన్ చేయాలి. తప్పకుండా అటువంటి మా దృష్టికి ఏమైనా వస్తే ప్రభుత్వ భూమిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, ఆర్డీఓ గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడ సరే మనకి హైదరాబాద్